పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన సిపిఎం రైతు బంధం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ విధించడాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం పెద్దాపురం మండల కన్వీనర్ డి క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాల కేసులు పెట్టడం దారుణమని, లేకపోతే ప్రభుత్వానికి తీవ్ర ప్రజా ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు. అనేక రోజులుగా అక్కడ ఆందోళన కొనసాగుతుంది. ఆ ఆందోళనని నాయకత్వం వహించినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, అలాగే రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెట్టి ఆయన జైల్లో పెట్టారు. దాదాపు 4 రోజులు కావస్తుంది. ఇప్పటికి కూడా ఆయన్ని విడుదల చేయలేదు. పెట్టాల్సినటువంటి కేసుని పీడీ యాక్ట్ని తీసుకొచ్చి ఉద్యమకారులైనటువంటి అప్పలరాజు మీద పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది కలెక్టర్ ఆదేశాలతో పెట్టడం అనేది మరీ దుర్మార్గం అని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. తక్షణం అప్పలరాజు మీద పెట్టినటువంటి పీడీ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి, అప్పలరాజుని తక్షణం విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పెద్దాపురం మండల కమిటీ తరఫున పల్నాడు జిల్లా సత్తెనపల్లి